దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడ్డ పబుక్ తుఫాన్ అండమాన్ నికోబార్ దీవులను తాకి ఆదివారం సాయంత్రం లేదా రాత్రి తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. తుఫాన్ రాక నేపథ్యంలో ఒడిశాలోని 7 జిల్లాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసి అవసరమైన చర్యలు చేపట్టాలని ఒడిశా ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడ్డ పబుక్ తుఫాన్ అండమాన్ నికోబార్ దీవులను తాకి ఆదివారం సాయంత్రం లేదా రాత్రి తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. తుఫాన్ రాక నేపథ్యంలో ఒడిశాలోని 7 జిల్లాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసి అవసరమైన చర్యలు చేపట్టాలని ఒడిశా ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశాంక్ మోహన్ అందిస్తారు. శశాంక్ మోహన్, చెప్పండి, పబుక్ తుఫాన్ హెచ్చరికలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్. అక్షయ, ఈ తుఫానుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మీద వర్షం వంటి ఎఫెక్ట్ ఏది ఉండదు, కానీ ఈ గాలుల కారణంగా చలి కొంతవరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇది కోస్తా తీరానికి సుదూరంగా అండమాన్ సమీపాన ఉంది. దీని ప్రభావం ప్రధానంగా ఇప్పటి వరకు థాయిలాండ్ మీద పడింది. ఆ తర్వాత లక్షద్వీప్, మినికాయ్ వంటి ద్వీపాల్లో భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ఆ మార్గంలో వెళ్లే పడవలకు, ఓడలకు మాత్రమే ఇది ఇబ్బందికరమని చెప్తున్నారు. ఇది బర్మా వైపు వెళుతుంది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా అటు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్, ఒడిశా తీరాల మీద కూడా వచ్చే అవకాశం ఉంది కనుక అక్కడ తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వరకు అయితే దీని ఎఫెక్ట్ ఏమాత్రం ఉండదని ప్రస్తుతానికి అయితే చెప్తున్నారు. కానీ ఇది ఇంకొంచెం ముందుకు రావటం ద్వారా చలిగాలుల తీవ్రత మరోసారి పెరిగే అవకాశం ఉంటుంది అన్నది చెప్తున్నారు. ఎందుకంటే ఈ తుఫాన్ ఉన్నప్పుడు భూమి మీద ఉన్న గాలంతా సముద్రంలో కలిసింది. అంటే ఉత్తరం మీద ఉన్న గాలులన్నీ మళ్ళీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మీదకి వస్తాయి కనుక చలి పెరిగే అవకాశం ఉంటుంది. ఇంతకు మించి దీని ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల మీద ఉండకపోవచ్చు. తుఫాను తీరం దాటిన తర్వాత కూడా 1-2 రోజుల పాటు ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు. ఏదైనప్పటికీ సాధారణంగా తుఫాన్లు వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటికీ అలర్ట్ ప్రకటిస్తారు కనుక అదే రకంగా మనకు కూడా కొంత అప్రమత్తంగా ఉండమని చెప్పారు తప్ప అధికారికంగా అయితే దీని మీద ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరానికి కానీ మిగతా ప్రాంతాలకు కానీ ఈ తుఫాను ప్రభావం ఉండదని అంటున్నారు. థ్యాంక్ యూ శశాంక్ మోహన్.